ప్రైజ్ ద లార్డ్. మీకు శుభము కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రేమిన వల్లరా గడిచినటువంటి నెలంతా కూడా ఆ దేవాతి దేవుడు మనకు తగినటువంటి రక్షణను ఆరోగ్యమును దయచేసి మనందరినీ కూడాను ఈ యొక్క 10వ మాసంలోనికి ఆయన ప్రవేశపెట్టాడు. అందును బట్టి ఆ దేవాతి దేవుని యొక్క నామాన్ని మనమందరూ కూడాను మహిమపరచాలి, ఘనపరచాలి. మరి 10వ మాసం అంటే అందరికీ తెలిసిందే, ఇది ఉపవాస కూడికల మాసము. మరి చాలా సంఘాల వాళ్ళు ఇప్పటికే 1, 2, 3 తారీఖుల్లో వారు ఉపవాస కూడికలు పెట్టుకున్నారు. అదే క్రమంలో మన యొక్క దయాగృహంలో కూడాను ఈ నెల 21, 22, 23 తారీఖుల్లోని మనము కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిని ఎదుర్కోవాలని సిద్ధపడుతుండగా మీరందరూ కూడాను ఈ కూడికల నిమిత్తం ప్రార్థన చేయండి. అంతేకాకుండాను ఒకవేళ కానీ మీరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నట్లయితే దయించి ఈ 3 రోజులు మాతో పాటు ఉపవాసం ఉండడానికి మీరు మా సంఘానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడాను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రేమైన వల్లరా ఈ యొక్క 3 రోజుల ఉపవాస కూడికల్లో మరి చక్కటి దైవజనులు వస్తున్నారు. త్వరలోనే చక్కటి మరి ఫ్లెక్స్ని డిజైన్ చేసి మన యూట్యూబ్లోను అంతేకాకుండా ఫేస్బుక్లో కూడాను మరి అడ్వర్టైజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కూడికలు మనము ప్రతి సంవత్సరం కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతోని మనము చేసుకునే కూడికలు. 3 రోజులు కూడా సంఘమంతా కూడా ఉపవాసం ఉంటుంది. నేను కూడాను, నా భార్య, మేమందరం కూడా ఉపవాసం ఉండి ఆ దేవాతి దేవుని సన్నిధిలోని కనిపెట్టడం అన్నది మనకి కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం చేస్తూ వస్తుంది. ఈ సంవత్సరం కూడాను ఆ దేవుడు మహాకృప కనికరం చెప్పున ఈ నెలలోని ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేసుకోవడానికి తన కృపను మనకు ఆయన విస్తరింపజేస్తాడు. ప్రేమైన వల్ల ఈ నెలలో ఇంకనూ అనేక కార్యక్రమాలు జరగబోతున్నాయి. వాటన్నిటి గురించి కూడా మీకు నెమ్మదిగా నేను వివరించి చెప్తాను. ఈ దినము మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము. ఈ అక్టోబర్ మాసంలోని మొట్టమొదటి ఆదివారము. ప్రతి సంఘములో కూడాను మొట్టమొదటి ఆదివారము బలను ఆచరిస్తూ ఉంటారు. మనము కూడా ఈరోజు మన సంఘంలో బలను ఆచరిస్తున్నాం. ఈ బలను గురించి వర్తమానం ఈరోజు మనం విందాము. అంతేకాకుండా దేవుడి యొక్క దైవాశీర్వాదాలు కూడా మనం పొందుకుందాం. మీరందరూ కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగిపోదాం. మహోన్నతుడ సర్వశక్తి మంతుడా, ఈ దినమును బట్టి, ఈ సమయను బట్టి, గడియను బట్టి దేవా నీకు వందనాలు ప్రభా. 9వ నెల సెప్టెంబర్ మాసం అంతా కూడా దేవా ప్రభా మీ యొక్క కృపా క్షేమాలు దేవా మాకు తోడుగా ఉంచారు. ఈ 10వ నెలలోనికి మమ్మల్ని అందరినీ దేవా మీరు ప్రవేశపెట్టారు ప్రభా. ఈ లోకమంతా కూడా చాలా కష్టతరముగా ముందుకు ప్రయాణం చేస్తుంది దేవా. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అంతేకాకుండా ప్రభా ఈ యొక్క కరోనా వైరస్ అనేక మందిని పట్టున పెట్టుకుని తండ్రి, ఇటువంటి మహాభయంకరమైన దినాల్లో జీవిస్తుండగా మీ రక్షణ, నీ కాపుదల మాకు ఎంతైనా అవసరం తండ్రి ప్రభా. త్వరలోనే ఈ యొక్క వైరస్కు వ్యాక్సిన్ను మీరు అందుబాటులో తీసుకొస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తండ్రి ఈ సమయంలో 2000 సంవత్సరాల క్రితం తండ్రి దేవా అపోస్తలుడైన పౌలు గారు ఆయన కొరింథీ సంఘానికి రాస్తూ కొన్ని హెచ్చరికలు ఆయన చేశారు. ఆ విషయాలు ఈ సమయంలో మేము వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకోబోతుండగా మీ పరిశుద్ధాత్వాన్ని మా ప్రక్కనే నిలవబెట్టి మంచి శ్రేష్టమైన సమాచారం దేవా మీరు మాకు దయచేయండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకు మీకు వందనములు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నాతో
దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఈ పాటి దాననయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడే నిలచితివా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఈ పాటి దాననయా సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది
పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది. ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది. పాట విన్నారు కదా, మంచిది. ప్రేమైన వల్లరా మీ యొక్క బైబిల్ గ్రంథాలని తెరవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 17 అధ్యాయంలో నుంచి మనము 28 వచనాలు చాలా జాగ్రత్తగా చదువుకొని ధ్యానాంశముగా మనము తీసుకుందాం. వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మటుకు ఇది నిజమేనని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయంలో ఉండక తప్పవు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకరి ఆకలిగొనును మరొకడు మత్తుడగును. ఇదేమి, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదరా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదనా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడ్డ రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా కొత్త నిబంధన, మీరు దీనిలోంది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆ పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అని ఈ ప్రాంతంలోని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వలరా, ప్రతి నెల కూడాను మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క బల్లను, అంటే ప్రభురాత్రి సంస్కారము, లేకపోయినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని మనము భుజించి పానం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడాను ఎగ్జామ్స్ ఫేవర్ అన్నది ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. మనం నిజంగా కూడాను సంవత్సరం పొడుగునా ఎప్పుడైతే కష్టపడి చదువుకొని మనం చదువుకున్నదంతా కూడాను ఎంతవరకు జ్ఞాపకం ఉందో అని ఎప్పుడైతే పేపర్ మీద పెట్టే ఆ ఎగ్జామినేషన్ టైం వస్తుందో మనం చాలా టెన్షన్ గురవుతూ ఉంటాం. ప్రియమైన వల్లరా, అదే విధంగాను
మనం ప్రతి నెల కూడాను మన యొక్క పనిబాట్లో మనం బిజీగా ఉండి నెలలో మొట్టమొదటి ఆదివారం నాడు ఎప్పుడైతే ఈ యొక్క దేవుని యొక్క శరీరంలోనూ ఆయన రక్తంలోని పాలిభాగస్థులు అవుతామో ఆ సమయంలో కూడాను మనలో ఒక ఆందోళన కనబడుతూ ఉంటుంది. ఎందుకోసం అన్నట్లయితే నేను ఏదైనా విషయంలో తప్పిపోయానా, నిజంగా కూడాను దేవుడు నాలో మెచ్చుకునేవి ఉన్నాయా, లేకపోయినట్లయితే దేవుని చేత నేను విమర్శించబడుతున్నానా, నా గుణాతిశయాలు ఏ విధంగా ఉన్నాయి అని ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆందోళన అన్నది సర్వసాధారణము. ఒక నిజమైనటువంటి క్రైస్తవుడి జీవితంలో ఇటువంటి ఆందోళన కలుగుతూ ఉంటాయి. అవును, ఈ ఆందోళన కలిగినప్పుడు ప్రేమైన వలన మనం మన యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని ప్రశ్నించుకుంటాము. దేవుడు అందుబాటులో ఉన్నటువంటి కృపను మనం మన యొక్క జీవితానికి అన్వయించుకుంటాం. ఇది నిజంగా కూడాను చాలా మంచి అవకాశము. అంతేకాకుండాను దేవుడు ప్రతి ఒక్కరిని కూడాను క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడై ఉన్నాడు గనక ప్రతి ఒక్కరు కూడాను దేవునితో సమాధానం పొందుకోవడానికి ఒక చక్కటి గడియ, ఒక సమయము ఈ యొక్క ప్రభు బలను ఆచరించడమే. ఈ ప్రాంతంలోని ప్రేమైన వల్ల పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి కొన్ని హెచ్చరికలు చేశాడు. దాని గల మూల కారణం ఏంటో కూడా మనం చూద్దాం. మీ యొక్క బైబిల్ గ్రంథాలు తెరవండి ప్రేమైన వల్ల. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుంచి 11వ వచనం చూసుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటివారి వలన నాకు తెలియవచ్చెను అని ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు రాస్తూ ఆయన అంటాడు, మీలో కొన్ని కలహాలు ఉన్నాయంటే కదా, ఆ విషయాలు నాకు తెలిసాయి, క్లోయ ఇంటివారి వలన నాకు తెలిసాయి. ఆ దినాల్లో ప్రియమైన వల్ల చూసుకున్నప్పుడు ఈ దినాల్లో మనకున్నటువంటి చక్కటి బిల్డింగ్స్ ఏమీ కూడా ఆ దినాల్లో లేవు. ఆ రోజుల్లోని సమాజ మందిరాలు ఉండేవి. ఆ సమాజ మందిరాలు యూదులకు చెందినవి. ఎవరైతే మోషే ధర్మశాస్త్రాన్ని గైకుంటున్నారో వారికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆలయాలు ఉండేవి. అంతేకాకుండాను రోమా రాజ్యం అంతా కూడాను అన్యదేవతలకు దేవుళ్ళకును చాలా పెద్ద పెద్ద ఆలయాలు కూడా ఉండేవి. కానీ మొట్టమొదటి శతాబ్దంలో ఎప్పుడైతే ఈ క్రైస్తవత్వం ప్రారంభించబడిందో, ఎప్పుడైతే ఈ సత్యము ఏదైతే ఉందో దేవుని యొక్క అపోస్తుల ద్వారా ఇతరులకు అందిందో, యూదులతో పాటు ఇతరులు కూడాను దేవుని యొక్క సంఘములోని వారి సభ్యులుగా వారు చేరారు. ఆ విధంగా చేరడం వలన సంఘం యొక్క సరిహద్దులు పెరుగుతూ వచ్చేవి. అయితే ప్రియమైన వల్ల వీరికి ఉన్నటువంటి ఆలయం ఏది అన్నట్లయితే ఆ దినాల్లోని ఎవరో ఒకళ్ళ గృహము. ఇంకా మీరు ఈ విషయాన్ని గురించి అర్థం చేసుకోవాలంటే మొదటి కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో చూసుకున్నట్లయితే ఆ దినాల్లోని అకూల ప్రిస్కిల్లా అన్నవారు ఎఫెసులో వారు ఉండేవారు. వారి గృహంలో కూడాను ఒక సమాజ మందిరమును వారు నడిపేవారు. అంతేకాకుండాను కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రియమైన వలన ఈ కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడాను దాదాపుగాను 15వ వచనంలోని చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ ప్రాంతంలో కూడాను మరి ఒక గృహములోని ఈ యొక్క సమాజ మందిరం ఉండేది అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. సమాజ మందిరం అంటే హోమ్ ఫెలోషిప్, అంటే గృహాల యొద్దే వారు కూడివారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. 15వ వచనంలో అంటాడు, లవోదికలో ఉన్న సహోదరులకును సుంఫానుకును వారి ఇంటనున్న సంఘమునకును వందనములు చెప్పుడి అన్న మాట ఈ ప్రాంతంలో రాయబడింది. అంతేకాకుండా ఫిలేమోన్ రాసిన పత్రికలో కూడా చూస్తే ఆ యొక్క 1వ అధ్యాయంలోని 1-2 వచనాల్లోని ఆ కొలస్సీలోని ఫిలేమోను గారి ఇంట్లోని ఆ సంఘము కూడుకునేది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ దినాల్లోని ప్రేమన్ వల్ల ప్రతి వారం కూడా వీరు ఎప్పుడైతే ఆయా గృహాల్లో వారు కలుసుకునేవారో వారు దేవుడి యొక్క శరీరములోను దేవుని యొక్క రక్తములోను, అంటే ఈ సంస్కారము ఏదైతే యేసుక్రీస్తు ప్రభుల వారిద ఇవ్వబడినటువంటి
2 శాసనాల్లోని మొట్టమొదటి శాసనము బాప్తిసము, రెండో శాసనం ఏంటి అన్నట్లయితే ఈ ప్రభు బలను ఆచరించడము. మనందరికీ కూడా తెలుసు, ఈ ప్రభు బలను ఆచరించాలి అన్నట్లయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడాను నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. ఎందుకు అన్నట్లయితే రోమీలు రాసిన పత్రికలో నుంచి 10వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా చూసుకున్నట్లయితే, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షించబడదువు. అవును, ఎప్పుడైతే మన పాపరోత జీవితము మనకు అర్థమైందో, ఈ పాపరోత జీవితంలో నుండి మనము బయటపడడానికి ఒక రక్షకుడు ఆవశ్యకత ఉంది అన్న విషయాన్ని మనం గమనించి గ్రహించాము. వెంటనే ప్రియమైన వలన మన నోటితో ఒప్పుకుంటాము, మన హృదయంలో అంగీకరిస్తాం. మన నోటితో మనం ఒప్పుకుంటాము ఏంటి అన్నట్లయితే మనం పాపులమై ఉన్నామని. మన నోటితో మనం ఒప్పుకుంటాం, దేవా నా పాపాలు క్షమించమని అడుగుతాం ప్రియమైన వలన. అంతేకాకుండా ప్రియమైన వలన అదే సమయంలోని మన హృదయంలో కూడాను మనం విశ్వసిస్తాం ఏంటంటే క్రీస్తు మన కొరకు ఆయన మరణించాడని. ఎప్పుడైతే ఇవి రెండు కూడా మనం చేసామో అప్పుడు మనం నీటి మూలంగా మనం జన్మిస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే ప్రియమైన వలన ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడో దానికి సాదృశ్యముగా మనము కూడాను నీటిలో మనం మునుగుతాము. ఆయన మరణములోని మనము కూడాను సహ పాలుభాగస్తులు అవుతాం. ఆయన ఏ విధంగా అయితే 3వ రోజు మాడములను విరిచి ఆయన పునరుద్ధానమయ్యాడో మనము నీటిలోంచి బయటకు వస్తున్నప్పుడు కూడా మనం ఒక నూతన జీవితాన్ని ఆ దేవాది దేవుని ద్వారా మనం పొందుకుంటాం. అంతే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి 2 శాసనాల్లో మొట్టమొదటి బాప్తీసాన్ని అనే పునర్జన్మ సంబంధమైన స్థానాన్ని మనం పొందుకోవడం వల్ల సంఘంలో సభ్యులుగా మనం చేరుతాం. 2వ శాసనం ఏంటి అన్నట్లయితే దేవుడి యొక్క శరీరంలోను రక్తంలో పాలెభాగస్తులు అవ్వడం. ఆ దినాల్లోని మొట్టమొదటి శతాబ్దంలో ఎప్పుడైతే ఈ చిన్న చిన్న సంఘాలుగాను ఏర్పడి ఆయా గృహాల వద్ద వీరు కలుసుకునేవారు, ఆ సమయంలోని ఈ యొక్క బలను ఆచరించిన తర్వాత అగాపే విందు అని కూడా వారు చేసుకునేవారు. అంటే అందరూ వచ్చి చక్కగా భోజనం చేసి తిరిగి వారి గృహాలకు వెళ్ళడం అన్నది జరిగేది. అటువంటి సమయంలో ప్రియమైన వలన పౌలు గారు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని హెచ్చరికలు ఆయన చేశాడు. ఆయన చేసినటువంటి హెచ్చరికల్లో చూసుకున్నట్లయితే ఈ వాక్యంలో మనం చదువుకున్నాం. చదవబడిన వాక్యము మన ప్రభువు బలను ఆచరించుటకు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు మనము పాటించాలి. అవును ప్రియమైన వలన కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా కూడాను కన్సిడరేషన్లో తీసుకోవాలి. మొట్టమొదటిది, మనల్ని మనం ఎందుకు పరీక్షించుకోవాలి అని ఈ ప్రాంతంలో ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకు మనం పరిశీలించుకోవాలి అన్నట్లయితే ఈ ప్రాంతంలోని ప్రియమైన వలన వాక్యము 18వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మటుకు ఇది నిజమని నమ్ముచున్నాను. ప్రియమైన వలన సంఘంలోని చాలా సందర్భాల్లోని ఇటువంటి వాతావరణం ఉంటూ ఉంటుంది. చాలామంది సంఘంలోని ఒకళ్ళనొకళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. ఆ గొడవ చినిగి మరి గాలివానయ్యి ఆఖరికి ఆ సమస్య అంతా కూడాను సంఘ కాపుర మీద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పౌలు గారు ఆయన హెచ్చరిస్తున్నాడు ఏంటి అన్నట్లయితే, మనలను మనం ఎందుకు పరీక్షించుకోవాలి అనే ప్రశ్న మనం వేసుకున్నాం కదా. ఎందుకు పరీక్షించుకోవాలంటే మన హృదయము ఏదైతే ఉందో అది నిజంగా కూడాను దేవుడికి ఇష్టముగా ఉందా లేదా. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమం అని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. మన హృదయం నిజంగా విరిగిపోయిందా అని మనం ప్రశ్న వేసుకోవాలి. చాలామంది సంఘానికి వస్తారు, వారు ధారాళంగా ఏడుస్తూ ఉంటారు, ఎక్కువగా కూడాను చాలా ఎక్కువగా ఏడుస్తుంటారు. వారు ఏడుస్తూ వారు ప్రభు బలను ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది చూసుకున్నట్లయితే ప్రియమైన వలన వారు పాపాలు ఒప్పుకొని దేవుడి యొక్క సన్నిధిలో ప్రభు బలను వారు ఆచరిస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి నిగూఢమైన సత్యం ఏంటంటే,
ఒక వ్యక్తి తీవ్రంగా ఏడడం వలన ఆ వ్యక్తి పవిత్రుడిగా అయ్యాడు అన్నట్లయితే అది నిజంగా కూడాను మనం భ్రమ చెందినట్లే. ఎందుకోసం అన్నట్లయితే ఆ క్షణమే ఏడ్చేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా మన పాత జీవితాన్నే మనం కొనసాగించుకున్నట్లయితే మనలో మారు మనసు లేనట్టు అర్థమవుతుంది. కానీ ఏ వ్యక్తి అయితే నిజంగా కూడాను మారు మనసు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి యొక్క హృదయము ప్రతిరోజు కూడా విరిగిపోద్ది. ప్రతిరోజు కూడాను, కేవలము నెలకు ఒక్కరోజే బలను ఆచరిస్తున్నప్పుడే కాదు, ప్రతిరోజు కూడా తను విమర్శించుకుంటాడు. ఎందుకంటే మనల్ని మనం విమర్శించుకున్నప్పుడు మనం తీర్పులోనికి రాము అని వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మీలో కలహాలు ఉన్నాయనే విషయం నేను విన్నానని పౌలు గారు చెప్తున్నాడు. నిజంగా మీ వ్యక్తిగతమైన జీవితంలో కూడాను భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండాను దేవుని యొక్క సన్నిధికి వచ్చి బలను ఆచరిస్తున్నారా? లేకపోతే కుటుంబంలోని తల్లిదండ్రులకును, పిల్లలకును, వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికును, వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి బంధువులకు మధ్య సమాధానం లేకుండాను మీరు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన యొక్క బల్లలోని పాలిభాగస్తులు అవ్వాలని మీరు ఆలోచన చేస్తున్నారా? ఈరోజు దేవుడు మీతో కళాఖండితంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ కానీ నీ గృహములోని నీకు సమాధానం లేకపోయినట్లయితే నువ్వు ప్రభు యొక్క బల్లను తీసుకోక ముందే, నువ్వు అర్పణలు నువ్వు దేవునికి ఇవ్వకముందే నువ్వు ఆత్మవిమర్శ చేసుకొని నువ్వు సమాధానపడి మాత్రమే ఆయన యొక్క శరీరంలోను ఆయన యొక్క రొట్టెలో కూడాను నువ్వు పాలిభాగస్తుడు కావాలి. ఈ ప్రాంతంలో పౌలు గారు అంటున్నారు మీలో కక్షలు ఉన్నాయంటున్నాడు. ఎవరు కూడాను గొడవలు ఆడుకోవద్దు, ఎవరు కూడాను కక్షలతో జీవించవద్దు, దానివల్ల మనకు ఎటువంటి మేలు కూడా కలగదు అనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో 19వ వచనంలో అంటాడు, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయంలో ఉండక తప్పదు. అవును, నిజమే. మనలో ఎవరైతే యోగ్యులైన ఉన్నారో వాళ్ళు బయటపడాలి అన్నట్లయితే భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండకో మానదు. అయితే ప్రియమైన వలన అంటాడు, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయట సాధ్యము కాదు అని ఈ ప్రాంతంలో ఆయన సెలవిస్తున్నాడు. ఏలైనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మటుకు తన భోజనం చేయుచున్నాడు. ఇందువల్లనే ఒకరు ఆకలి గొన్ను మరొకడు మత్తుడగును అనే వాట ఈ ప్రాంతంలో రాయబడింది. అవును, అందరూ ఒకేసారి వచ్చి ఏకముగా కూడి వచ్చి మరి ఈ విధంగా కూడా భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకరు ముందుగా భోజనం చేయాలి. ఆ దినాల్లో అయినా ఈ దినాల్లో అయినా సరే ప్రయారిటీ అన్నది చాలా ప్రాముఖ్యమైపోయింది. ఆ దినాల్లో అయితే యూదులు అన్యులు కూడా ఉండేవారు. ఆ దినాల్లో ప్రయారిటీ కొలది వారి డబ్బు ఉన్న వాళ్ళు కూడా ముందే భోజనం చేసేవారు. ఈ దినాల్లో కూడా మన సంఘంలో కలెక్టర్ గారు వచ్చారనుకుందాం, లేకపోయినట్లయితే మన సంఘంలో డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారనుకుందాం, ఏం చేస్తారంటే సంఘంలో పరిగెట్టిన వాళ్ళు తీసుకుని వెళ్ళి భోజనం పెడతారు. ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ థింగ్ టు డూ. ఆ విధంగా చేయకూడదు. ప్రయారిటీస్ అనేవి ఉండకూడదు. దేవుని యొక్క రాజ్యంలో అందరూ కూడాను సమానులు అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దని ఈ దినము మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. అందుకనే ప్రియమైన వల్లరా కొంతమంది చూసుకున్నట్లయితే ముందే ఎక్కువగా భోజనం చేస్తున్నారట, ఆకలిగా ఉన్న వాళ్ళు వెనకాతలు ఉండిపోతున్నారు. ఈరోజు మన సంఘంలో కూడా ఎప్పుడైనా భోజనాలు పెడుతున్నప్పుడు మనం చిన్నపిల్లలకి ముందు భోజనాలు పెడతాం. ఆ తర్వాత ఎవరికైనా షుగర్ వ్యాధులు గట్రా ఉన్నట్లయితే వారికి ముందుగా భోజనం పెడతాం. ఎందుకోసం అన్నట్లయితే వారికి అవసరము, వారు భోజనం ముందుగా వారు చేయాలి. వారి యొక్క కడుపు వారిని డిమాండ్ చేస్తుంది. సాధ్యమైనంత వరకు కూడాను అందరూ భోజనం చేసిన తర్వాతే నేను నాతో పాటు పరిచయం చేసేవాళ్ళు భోజనాలు చేస్తాం. ఎందుకోసం అన్నట్లయితే అందరూ కూడా సమృద్ధిగా తినాలి, ఆ తర్వాత మేము భోజనము చేయాలి. ఒకవేళ మాకు కూర లేకపోయినా పర్లేదు, ఏదైతే ఉందో దాంతోనే తిని మేము దేవుడికి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇటువంటి మెంటాలిటీ అన్నది ప్రతి ఒక్కళ్ళలోని కూడాను రావాలి. ఈ ప్రాంతంలో అంటాడు మీలో కొంతమంది ముందుగా భోజనం చేస్తున్నారు, వారు మత్తులే ఉంటున్నారు. దాని యొక్క అర్థం ఏంటి అన్నట్లయితే వాళ్ళు చాలా కడుపు నిండుగా భోజనం చేసేస్తున్నారు. చాలా సందర్భాల్లో మీరు కడుపు నిండుగా తినవలసిన దానికన్నా ఎక్కువ తింటే మీకు మత్తు కలుగుతుంది. ఎందుకోసం అన్నట్లయితే బ్రెయిన్కి వెళ్ళవలసినటువంటి 80% బ్లడ్ ఏదైతే ఉందో
కడుపు చుట్టూరే ఈ జీర్ణ వ్యవస్థలోనే ఉండిపోద్ది. ఆ తర్వాత బ్రెయిన్కి కేవలం 20% బ్లడ్ మాత్రమే వెళ్ళడం వల్ల మీకు మత్తు కలుగుతుంది. ఈ బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోయినట్లయితే మనకు మత్తు కలుగుతుంది. అందుకనే మనం ఎక్కువగా భోంచేసినట్లయితే మత్తుగా మనం నిద్రపోతూ ఉంటాము. మనము మత్తులై ఉండకూడదు. ఎందుకంటే తిండిబోతులు తిరుగుబోతులు దేవుడి యొక్క రాజ్యంలోనికి ప్రవేశించరు అన్న విషయాన్ని మనలో ఎవ్వరూ కూడా మర్చిపోద్దని మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఇక నేను మీ అందరికీ కూడా మొట్టమొదటి ప్రశ్న వేశాను. ఏంటి అన్నట్టయితే మనల్ని మనం ఎందుకు పరీక్షించుకోవాలంటే 18వ వచనం ప్రకారం ఒకవేళ మన ఇంట్లో సమాధానం లేదేమో. 22వ వచనంలో చూసుకున్నట్లయితే అంటాడు, ప్రియమైన వల్లరా ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదరా? మీతో ఏమి చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చను అని పౌలు గారు సెలవిస్తున్నారు. ఏం భోజనం చేయడానికి ఇంటి దగ్గర లేదా మీకు భోజనము? ఇక్కడే భోజనం అయిపోద్దేమో, ముందు బంతులను కూర్చొని తినేయాలనే ఆలోచన మీకు కలుగుతుందా అని పౌలు గారు ఆయన సూటిగా ఆ దినము కొరింథీ సంఘాన్ని ప్రశ్నించాడు. ఈరోజు సూటిగా ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని కూడాను ఆ దేవాదేవుడు ప్రశ్నిస్తున్నాడు. అందుకనే ఎవరు కూడాను తొందరపడవద్దు అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ప్రియమైన వల్లరా ఇది ఎందుకు దేవుడు ఒక శాసనముగా ఇచ్చాడు, ఎందుకు ఈ బలను ఆచరించాలి అన్నట్లయితే ప్రియమైన వల్లరా ఇది ప్రభువు యొక్క మరణానికి సాదృశ్యంగా ఉంది, ఒక గుర్తుగా ఉంది. ఇది యేసుక్రీస్తు ప్రభుల యొక్క మరణము, ఆయన సమాధి కాబడ్డము, ఆయన పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది. దాని యొక్క అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క ప్రభు బలను మీరు ఆచరిస్తున్నారో మీరు డైరెక్ట్గా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారినే మీరు సంబంధం కలిగి ఉండాలని, అంతేకాకుండాను ఆయనతో మీకున్నటువంటి సంబంధము అది హెల్దీగా ఉండాలని, మీరు ఒక కమిట్మెంట్తో ముందుకు కొనసాగిపోవాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంది. ఆ తర్వాత ప్రియమైన వల్లరా పరీక్షించుకున్నట్లో ఉద్దేశం ఎందుకు పరీక్షించుకోవాలి అన్నట్లయితే క్రీస్తు మరియు మనకును మధ్య ఉన్న సంబంధములో ఏదైనా మధ్య కూడా మన ప్రవక్తన వలన ఏర్పడినదేమో అని పరీక్షించుకునే సమయము ఈ దినము. మనకును దేవునికును మధ్య గొడగ ఏదీ రాకూడదు. ఆయన కొలస్సీలు రాసిన పత్రికలోను ఎఫెసీయులు రాసినటువంటి పత్రికలోను ఒక మాట ఆయన స్పష్టం చేశాడు. ఏంటంటే మనకును దేవునికును మనకును యూదులకును అడ్డుగోడగా ఉన్నటువంటి ఆ యొక్క మోషే ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేశాడు, లేకపోతే సంపూర్ణపరిచాడు. మనకును దేవునికి మధ్య ఇంకెవరైనా ఉన్నారు అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభులవారు అనే నరుడు మాత్రమే తప్పితే ఇంకెవరికి ఉండడానికి వీల్లేదు. అయితే ప్రియమైన వల్లరా మనం ఎందుకు పరీక్షించుకోవాలి, పరీక్షించుకోవడంలో ఉద్దేశం ఏంటి అన్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకును యేసుక్రీస్తు ప్రభుల వారి మధ్యలో ఇంకేమీ కూడా రాకూడదు. మీరు అడగవచ్చు, ఏమొస్తుందండి పాస్టర్ గారు అని అడిగినట్లయితే ఒకవేళ ఏదైనా ఒక చేదైనటువంటి వేరు మొలుచుకొని అది పాపంగా మారి దేవుణ్ణి మిమ్మల్ని కూడాను మధ్యలోని ఒక అగాధముగా మారిందేమో, లేకపోయినట్లయితే ఒక వ్యభిచారమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని నిజంగా కూడా చుట్టుముట్టాయేమో, లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి డబ్బును బట్టి మనకున్న టాలెంట్ బట్టి మనం గర్విష్ఠులు అయిపోవేమో, లేకపోయినట్లయితే ఎటువంటి అయోగ్యత ఎటువంటి దుర్నీతి మనలో ఉంది అని ఒక ప్రశ్న డైరెక్ట్గా ఉత్పన్నమవుతుంది. ఇవన్నీ కూడాను దుర్నీతి అయినా, అయోగ్యత అయినా, గర్వమైన, వ్యభిచార సంబంధమైన కోరికలైనా ప్రియమైన వల్లరా మరి ఏదైనప్పటికీ కూడా అది మనల్ని దేవుని నుంచి వేరుపరుస్తుంది అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. అందుకనే మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనల్ని పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. గడిచిన నెల నుంచి ఈ నెల వరకు కూడా ఏ విషయాలైతే మనం తప్పిపోయామో ఆయన సన్నిధికి వచ్చి ఆత్మ విమర్శ మనం చేసుకోవాలి. చేసుకొని ప్రభువా నేను పాపిని అని మనం ఒప్పుకోవాలి. ప్రియమైన వల్ల చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత ప్రియమైన వల్ల ప్రతికూలతకు గల కారణం ఏంటో కూడా మనం ఒకసారి గమనించాలి. ఇదే 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నుంచి 29 నుంచి 30 వచనాలు చూసుకున్నట్లయితే అంటాడు, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు,
చాలామంది నిద్రించుచున్నారు అన్న మాట ఈ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో పౌలు గారు అంటారు, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు తను శిక్షావిధి కలుగట్టుకే దాన్ని తిని త్రాగుచున్నాడు. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమండి మరి ఇన్నాళ్ళు బట్టి మీరు పలానా వ్యక్తి గురించి మీరు ప్రార్థన చేశారు, ఆ వ్యక్తి పరిస్థితి ఏమీ బాగలేదు, ఆ వ్యక్తి చనిపోయేలా ఉన్నాడు, మీరు వెంటనే వచ్చి బాప్తీసం ఇచ్చేయండి అని అడుగుతూ ఉంటారు. ప్రేమైన వల్ల వాళ్ళ దృష్టిలో బాప్తీసం తీసుకోవడం వలన వెంటనే వారు స్వస్థత పొందుకొని వారు జీవిస్తారు అనే ఆలోచన చాలామంది ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ లోకంలో ఎవ్వరూ కూడాను దేవుడు నియమించిన కాలము కన్నా ఎక్కువ కాలం జీవించలేరు. ఇప్పటి నుంచి 100 సంవత్సరాల లోపల వాక్యం చెప్తున్న నేనైనా, రికార్డింగ్ చేస్తున్న వారైనా, ఎడిట్ చేస్తున్న వారైనా, వాక్యం విన్న మీరైనా సరే, ఒక 100 సంవత్సరాలు జరిగిన తర్వాత మనం ఎవరు కూడా సజీవులుగా మనం ఉండము. ఎందుకోసం అన్నట్లయితే మరి దావీదు గారు అంటారు, మనకున్నటువంటి ఆయు కాలము 60 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు, అధిక బలమైన ఉన్నాడల 80 సంవత్సరములు అయినప్పటికీ కూడా దాని యొక్క వైభవము ఆయాసమే ప్రయాసే అని చెప్పి ఆయన చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఒక వ్యక్తి చనిపోయే ముందు తన జీవితంలోని దేవుడు అనుగ్రహించినటువంటి ఆయువునంతటిని కూడా వేస్ట్ చేసుకొని చనిపోయే ముందు బాప్తీసం తీసుకుందామనే ఆలోచనలో చాలామంది ఉంటారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. బాప్తీసం అన్నది ఎప్పుడు పొందుకోవాలి అన్నట్లయితే నువ్వు మంచి యవ్వనస్తుడుగాను యవ్వనస్తురాలుగా ఉంటుండగాను నీకున్నటువంటి స్థితి, నీకున్న పరిస్థితి నువ్వు గమనించి నువ్వు పాపివని నీ నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు నీ నిమిత్తం నా నిమిత్తం మరణించాడనే విషయాన్ని హృదయంలో అంగీకరించి బాప్తీసం పొందుకోవాలి. బాప్తీసం పొందుకున్న తర్వాత ప్రతిరోజు కూడా నీ హృదయము విరగొట్టబడాలి. ఎందుకోసము అన్నట్లయితే ప్రతిరోజు కూడా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవలసిందే. అప్పుడు మాత్రమే దేవునితో నువ్వు సమాధానము పొందుకుంటావు అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోదు. మొట్టమొదటి పాయింట్ చెప్పాను, మనం ఎందుకు పరీక్షించుకోవాలి అన్న మాట గురించి మనం మాట్లాడుకున్నాం. నంబర్ 2, మనము ఏమి పరిశీలించాలి అన్న విషయాన్ని ప్రేమైన వల్ల ఒక ప్రశ్న ఈ ప్రాంతంలో ఉత్పన్నమవుతుంది. రెండో ప్రశ్న ఏంటండి, మనం ఏమి పరిశీలించాలి? ముఖ్యంగా కూడాను ప్రభు బలను గురించిన అవగాహన మనకు ఉండాలి. ఏంటి అవగాహన? 25వ వచనం చూడండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనకు అవగాహన ఉండాలి, ఎందుకు దీన్ని మనం ఆచరిస్తాం. దేవుడు మనకు ఒక నూతన నిబంధనలోని మనందరినీ కూడాను ఆయన నూతన నిబంధన తన రక్తం ద్వారా చేసి మనందరినీ కూడాను ఆ నూతన నిబంధనకు ఆయన ఆహ్వానం ఇచ్చాడు. మనము ఎప్పుడైతే బాప్తిసం అనే పునరుజన్మ సంబంధించిన స్థానాన్ని పొందుకున్నామో మనము ఆయన ఇచ్చినటువంటి ఆహ్వాన పత్రికను మనం అంగీకరించి స్వీకరించి ఆయనతో పాటు నిబంధనలోనికి మనం ప్రవేశించిన వారు మనము అయ్యాము. ఆ తర్వాత ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ప్రియమైన వల్ల అంటాడు, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడం చెప్పాను. మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సర్వ మానవాళి నిమిత్తం కూడా విమోచన క్రయధనముగా తన రక్తాన్ని తన ప్రాణాన్ని పెట్టాడు అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు అని ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడాను నేను తెలియజేస్తున్నాను ప్రియమైన వల్లరా. అంతేకాకుండా ప్రియమైన వల్లరా, మన రక్షకుని యందు మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. మొట్టమొదటిది ఏంటంటే దేవుని గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. ఆయన చేసిన కార్యం ఏంటి, ఆ తర్వాత ఏంటి అన్నట్లయితే మన రక్షకుని యందు మనకు విశ్వాసం ఉండాలి. చాలామంది సంఘానికి వస్తూ ఉంటారు, యేసునామాన్ని ప్రార్థన చేసుకుంటారు, ఇతరత్ర దేవుళ్ళని దేవతల్ని కూడా వారు ఆరాధిస్తూ ఉంటారు. వద్దు, నీవు నిజంగా కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన కార్యమందు నీకు అవగాహన ఉన్నట్లయితే ఆయన ఒక్కడే దేవుడు అనే విషయాన్ని ఒప్పుకుంటావు. అంతేకాకుండాను ఆయన చేసిన కార్యం బట్టి ప్రతిరోజు కూడా ఆయనతో సమాధాన పరచబడ్డానికే నువ్వు ఇష్టపడతావు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి కార్యమందు మనం విశ్వాసం ఉంచాలి. అంతేకాకుండాను ప్రేమైన వల్లరా ఆయనతో పాటు ఒక చక్కటి ఒక సంబంధము, ఒక మంచి వాతావరణం మనం కలిగి ఉండాలి.
ఏ విధంగా కలిగి ఉంటామంటే ఆయన మరణాన్ని గురించి ప్రచురపరిచినప్పుడు ఆ వాతావరణాన్ని మనము కలిగి ఉంటాం. ఆ తర్వాత ఆయన త్యాగాన్ని గురించి మనం అవగాహన కలిగి ఉండాలి అన్న విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. ఎందుకోసం అన్నట్లయితే ప్రియమైన వల్లరా, నీవు నేను కూడాను విమోచించబడ్డాము. కానీ ఈ లోకంలో ఇంకా చాలామంది చీకట్లోనూ మరణఛాయల్లోనే వారు జీవిస్తున్నారు. వారందరూ కూడాను విడుదల పొందుకోవాలి, వారందరూ కూడాను విమోచించబడాలి. ఆ విధంగా విమోచించబడాలి, విడుదల పొందుకోవాలి అన్నట్లయితే మనకు దేవుని పట్ల ఒక చక్కటి అభిప్రాయం ఉండాలి. దేవుణ్ణి మనము ప్రేమించినట్లయితే దేవుడు ఈ లోకంలో మనకు అనుగ్రహించినటువంటి మన అన్నదమ్ములని అక్కచెల్లెలను కూడా మనం ప్రేమిస్తాము. వినయం కలిగి ఉండటంలో మనము సుముఖతను ప్రియమైన వాళ్ళరా మనం ప్రకటించాలి. ఎందుకోసం అన్నట్లయితే వినయము లేనిదే, విధేయత లేనిదే మనం దేవుణ్ణి కలిగి ఉండలేము అన్న విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. ఎందుకోసం అన్నట్లయితే మనము దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క బలను ఆచరించడానికి వచ్చినప్పుడు మనము వినయ మనస్కులై ఉండాలి. అంతేకాకుండాను ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనతో పాటు ఎవరైతే బలను ఆచరిస్తున్నారో వారు ఎవ్వరూ కూడా పరిశుద్ధులు కారు. ఎందుకంటే ప్రతి మానవుడు కూడాను ఏదో విషయంలో తన జీవితంలోనే తప్పిపోతూనే వస్తున్నాడు. అందుకనే ప్రియమైన వల్లరా మనం దేవునితో సమాధానం పొందుకోవడానికిను, అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మనం స్వీకరించి ఆ యొక్క బల్ల దగ్గరికి వస్తున్నాము అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. ఆ తర్వాత ఆఖరిది చివరి పాయింట్ ఏంటి అన్నట్లయితే మనము ఎవరిని పరిశీలించాలి అనే ఒక ప్రశ్న ఉంది. చాలామంది వారి జీవితంలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితుల కన్నా ఎదుటి వాళ్ళ జీవితంలో ఉత్పన్నమవుతున్న పరిస్థితులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే మనల్ని మనం విమర్శించుకున్నట్లయితే మనం తీర్పులోనికి మనము రాము. ఎవరిని పరిశీలించుకోవాలంటే మనల్ని మనము పరిశీలించుకోవాలి. అంతేకాకుండా ప్రియమైన వల్లరా ఆయన మరణించి ఆయన సింహాసనానికి లేకపోతే ఆయన యొక్క రాజ్యానికి మనల్ని వారసులుగా చేసింది ఇతరుల్ని విమర్శించమని కాదు, కానీ మనల్ని మనం విమర్శించుకోమని ఆ దేవుడు ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి చెల్లి, ప్రియమైనటువంటి తమ్ముడు, ప్రియమైనటువంటి అక్క, ప్రియమైనటువంటి అన్నయ్య, నీ జీవితంలోని నిజంగా కూడాను దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని నువ్వు పాడు చేసుకునేవాడుగాను, పాడు చేసుకునే దానిలో ఉంటావా? లేకపోయినట్లయితే నిజంగా కూడా ఈరోజు దేవుని యొక్క స్వరాన్ని నేను అంగీకరిస్తాను, నేను దేవుని యొక్క స్వరాన్ని నేను విని నా హృదయంలోని ఆ స్వరాన్ని భద్రపరుచుకొని దేవునితో పాటు సమాధాన పడతానని ప్రభు సన్నిధికి వచ్చి దేవునితో నువ్వు సమాధాన పడతావా అనే విషయాన్ని ఒకసారి పరిశీలించుకోండి. చాలామంది చూసుకున్నట్లయితే దేవుడి యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాలిభాగస్లు అవ్వడానికి వారికి ఇష్టపడలేదు. చాలామంది యవనస్తులు మా సంఘంలో ముఖ్యంగా ఇంగ్లీష్ వర్షిప్లోని ఈరోజు మనం బలను ఆచరించాలని చెప్తే పాస్టర్ గారు ఏమనుకోకండి, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ విత్ మీ అంటారు. నాలోని కొన్ని తప్పులు జరుగుతున్నాయి, అందుకనే నేను ఈ బలను ఆచరించలేనండి అంటుంటారు. నీలో ఉన్నటువంటి తప్పులు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి, ఆయనతో సమాధాన పడడానికే దేవుడు ఈ శాసనాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. ఇంకా పాపంలోనే జీవించి పాపాన్నే ప్రేమించి సమాధానం లేకుండా చీకట్లోనూ మానఛాయలోనూ జీవించాలనే నీతోని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన వెలుగు నీ మీదే ప్రకాశించబడి నువ్వు వెలుగులోనికి ప్రవేశించాలి అని ఆయన మనసారా నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అందుకనే ప్రియమైన వల్లరా సమయాన్ని వృధాగా పోనీయవద్దు. రేపు ఏం జరుగుతుందో అన్నది మానవులు ఎవరి వశంలో కూడా లేదు, కానీ ఆ దేవుని వశంలో ఉంది కనుక నేడు అనే దినం ఉంటుండగానే దేవునితోని సమాధానం పొందుకుందాము, దేవుని యొక్క కృపను మనం సంపాదించుకుందాము. అందుకనే దేవుడు ఈ 10వ నెల అక్టోబర్ మాసం మనందరికీ ఇచ్చాడు. అందరూ కూడా ప్రభు యొక్క సన్నిధికి వచ్చి కృతజ్ఞతా స్తుతి చెల్లిస్తూ మన పాపములు ఒప్పుకొని ఆయనతో సమాధానం పొందుకుందాం. మొట్టమొదటి సర్వీస్ అయింది, రెండో సర్వీస్ అయిపోయింది, ఇప్పుడు జరుగుతుంది. ఓకే, మొట్టమొదటి సర్వీస్ అయిపోయింది. ప్రియమైన వల్లరా ఈ సమయంలో చూసుకున్నట్లు అయితే ఆ దేవుని యొక్క సన్నిధిలోని అనేక మంది వచ్చి వారు పాపాలు ఒప్పుకొని దేవునితో సమాధానం పడుతున్నారు. ఈ వాక్యం వింటే నీవు ఒకవేళ కానీ ఇంకా
నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఎవరి మీద ద్వేషంతోనూ ఎవరి మీద కోపంతోనూ దేవుని యొక్క సన్నిధి నుంచి తొలగిపోయేవేమో ఈరోజు దేవుడు తన యొక్క 2 చేతులు నీ నిత్యం చాచుకొని ఆయన సంఘంలో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ నిజంగా కూడా నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఆ దేవాదేవుని కలుసుకోవాలనే ఆలోచన నీకు ఉన్నట్లయితే, ఆ దేవాది దేవునితో సమాధాన పడాలనే ఆశ నీకు ఉన్నట్లయితే, ఇంకా సమయం వృధా చేయకుండా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయనతో సమాధానం పొందుకోవాలని నన్ను దేవుని యొక్క సేవకుడిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాము, ముగించుకుందాము. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచండి. మహోన్నతర సర్వశక్తిమంతుడా, ఈ దినము మీ రక్తాన్ని గురించి, మీ శరీరాన్ని గురించి, ఆ దినము కొరింథీలో జరిగినటువంటి సమస్యలన్నీ కూడా దేవా ప్రభా మేము చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకుని ఉన్నాము ప్రభా. విన్న వాక్యము హృదయక్షేత్రంలో భద్రపరుచుకొని ముఖ్యంగా మీ సన్నిధికి వచ్చి పాపాలు ఒప్పుకొని మీతో సమాధాన పడే భాగ్యం దయచేయండి ప్రభా. దినములు చెడ్డవి తండ్రి దేవా ప్రభా. భయంకరమైన దినాల్లో దేవా ప్రభా మేము జీవిస్తుండగా పాపానికి మా జీవితంలో చోటు లేకుండాను మీ వాక్యానికే చోటు ఇచ్చి మా హృదయములో తండ్రి దేవా ప్రభా మా హృదయం అనే సింహాసనాన్ని మీకు ఇచ్చి మీలోనే ముందుకు కొనసాగిపోయే భాగ్యం దయచేయండి ప్రభా. మరి చాలా ఊర్లోని చాలా సంఘాల్లోని ఈ యొక్క ఉపవాస కోడికలు జరుగుతుండగా ప్రభా, ఆ ఉపవాస కోడికలన్నింటిలో కూడా దేవా ప్రభా మీరు విజయం దయచేయండి. ఏ సంఘములో ఎవ్వరూ కూడా తండ్రి దేవా ఈ కరోనా వైరస్ని బారిన పడకుండా ప్రతి ఒక్క సంఘము చుట్టూరు, సంఘంలో ఉన్న బిడ్డల చుట్టూరు కూడా నీ దేవదూతలకు కావలించండి ప్రభా. ఈ సమయంలో తండ్రి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాము దేవా. ఆ బిడ్డ తన భార్య కూడా ప్రభా కరోనా వైరస్ బారిన పడి వారి హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటుండగా ప్రభా వారిని సంపూర్ణముగా స్వస్థపరచండి. అంతేకాకుండా రానున్న ఎలక్షన్లో కూడా రిపబ్లికన్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచేలాగా సహాయం చేయండి ప్రభా. మరి పెందుర్తి సురేష్ గారు హాస్పిటల్లో ఆయన ఉంటుండగా ఆయన సంపూర్ణంగా స్వస్థపరిచినందుకును దీర్ఘాయు దయచేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తాం. ఇంకా నువ్వు ఎవరైనా మా ప్రియ సహోదరులు ఒకవేళ అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని కూడా దేవా ఈ సమయంలో మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. ఈ ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకును ఈ దినము తండ్రి దేవా ప్రభా శ్రేష్టమైనటువంటి విషయాలు దేవా మీరు మాకు మీ కృపలో వినిపింపజేసినందుకును మీకు వందనాలు తెలియజేస్తూ ఒకే ఒక నిజరక్షకుడని యేసునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభేష్ రక్తమే జయము, ప్రవేశ్ నామన సంపూర్ణ విజయము, అపవాది కలిగంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు నిజరక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఎంతమంది అయితే ఈ సమయంలో తండ్రి దేవా ప్రభా మీ సంఘములో కూడి మీ నామాన్ని మహింపరుస్తున్నారు, ఎంతమంది అయితే ఈ యొక్క ఆన్లైన్లో తండ్రి దేవా ఏకీభిస్తున్నారో వారందరికీ నువ్వు సదాకాలం తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమైన వల్లరా ఈరోజు కూడా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడము నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది. మరి ప్రతిరోజు కూడా మీరు విశ్వాసమే మూలం అనుదిన పరలోక మన్నా అనే కార్యక్రమాన్ని ప్రతి ఉదయము సోమవారం నుండి శనివారం వరకు కూడా మరి ప్రసారం కాబడుతుంది. ప్రతిరోజు 6 గంటలకే మీరందరూ వీక్షిస్తున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ మీరు చూడలేకపోయినట్లయితే దయించి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ యొక్క ఛానల్ ద్వారా వస్తున్న ప్రతి ప్రోగ్రామ్ను మీరు వీక్షించి దేవుని యొక్క దైవాశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.